ఎలక్షన్ అఫిడవిట్లతోటి ఇలా ఎలక్షన్ కమిషన్ను పక్కదారి పట్టించి ప్రజల్ని వంచి మోసం చేసి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ చెందినటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి అతని అల్లుడు రాజశేఖర రెడ్డి, మరి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ అఫిడవిట్లలో మొత్తంగా ఒక తప్పుడు అఫిడవిట్ ని వాళ్ళు సమర్పించడం జరిగింది. మరి ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 1951 ప్రకారం సెక్షన్ 8లో ఉన్నది. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన, అదేవిధంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యతను దాచిపెట్టినా కూడా వాళ్ళ పైన ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం వాళ్ళు శిక్షకు అర్హులు అని వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం ఉంది అని కూడా ఆ చట్టంలో చెప్తా ఉంది. కాబట్టి మరి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి మరి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఇలా ఎలక్షన్ అఫిడవిట్ లో ఒక తప్పుడు అఫిడవిట్ లో సుమారు మల్లారెడ్డి 21 ఎకరాలని మీకు అఫిడవిట్ లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పోచంపల్లి విలేజ్ గానీ, కండ్లకోయ విలేజ్ గానీ, దూలపల్లి విలేజ్ గానీ, ఈ 3 విలేజ్లలో నేను ఇక్కడ చూపించినటువంటి సర్వే నెంబర్లు అన్నింటిలో కలిపి 21 ఎకరాల భూమి ఇలా తన అఫిడవిట్ లో చూపించకుండా, అంటే సుమారు 150 నుంచి 200 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఇలా తన అఫిడవిట్ లో చూపించకుండా మల్లారెడ్డి ఎన్నికలకు ఇలా బరిలో దిగిండు. అనే టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. కాబట్టి ఇతడు చట్టరీత్యా శిక్షార్హుడు. కాబట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇలా ఉస్మానియా సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యనిర్వాహక సభ్యుడిగా త్వరలోనే ఈసీకి కూడా కంప్లైంట్ ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. దీనిపైన చట్టరీత్యా కూడా పోరాటం చేయడానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని, హైకోర్టును కూడా ఆశ్రయించి అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని, మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించాలనేటువంటి డిమాండ్ తోటి ఇలా మీ ముందు ఇలా ప్రదర్శించడం జరుగుతుంది. అతని అఫిడవిట్ లో మొత్తం కూడా దీన్ని గోప్యతగా, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ గా చూంచలేదు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా చూంచలేదు, కమర్షియల్ ల్యాండ్ గా చూంచలేదు. మొత్తంగా ఇప్పుడు లేటెస్ట్ గా తీసినటువంటి భూభారతిలో అతని చామకూర మల్లారెడ్డి పేరు మీదే మొత్తం కూడా ఇవన్నీ కూడా చామకూర మల్లారెడ్డి పేరు మీదే ఇలా 21 ఎకరాల భూమి ఇలా తన పేరు మీద ఉంది. మరి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ పక్కదోర పట్టించినటువంటి మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోవాలని త్వరలోనే ఇప్పుడు ఈ 2-3 రోజులలో ఎలక్షన్ కమిషన్ టైం తీసుకొని కూడా కలవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి తప్పుడు అఫిడవిట్ల తోటి ఇలా ఎన్నికల్లో బరిలో దిగి ఇలా వాళ్ళ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి కోసం, ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఇలా ఎన్నికల డ్రామాలు ఆడుతున్నారు. ప్రజల లోపల విద్వేషాలు రెచ్చగొడుతూ ఇలా ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఘర్షణపూర్ణ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు మామూలు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కోసం త్వరగా కలవబోతున్నాం. ఇలా మల్లారెడ్డి అతని అవినీతి చిట్టా అంతా కూడా 1.5 సంవత్సరాల కాలంగా మొత్తం తీయడం జరిగింది. జేఎన్టీయూ అతను అక్రమంగా ప్రజల రక్త మాంసాలను పీల్చి సంపాదించినటువంటి 1000 కోట్ల భూములు, ఇలా ఎకరాలు అన్ని కూడా అతని అఫిడవిట్ మొత్తం కూడా వాటిని అన్నిటిని కూడా ఆర్టీఐ ద్వారా సేకరించడం జరిగింది. ఇప్పటికీ జేఎన్టీయూ రిజిస్ట్రార్ గానీ, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గానీ పలుసార్లు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేటువంటి దేవసేన మేడం గారిని కూడా కలవడం జరిగింది. మొత్తం పూర్తి సాక్ష్యాధారాలతో సహా మేడం గారికి అప్పచెప్పడం జరిగింది. దానిపైన కూడా విచారణ మొదలైంది. ఇంకో కుంభకోణం కూడా మల్లారెడ్డి మామాళ్ళు ఇద్దరు కలిసి చేసినటువంటి కుంభకోణం ఉంది. సాక్ష్యాధారాలు మొత్తం కూడా ఆర్టీఐ ద్వారా రావడం జరిగింది. ఇంకో కొంత సమాచారం వచ్చేది. ఆ కుంభకోణాన్ని కూడా త్వరలో మీడియా ముందు ప్రవేశపెడతా. ఈ రకంగా ఇలా 1000 కోట్ల ఆస్తులు ప్రజల్ని దోసుకొని వంచి మోసం చేసి ఇలా ఎన్నికల బరిలో నిలిచి ప్రజలను మోసపూరిత మాటలతోటి ఇలా తప్పుడు అఫిడవిట్లతోటి గెలిచినటువంటి మల్లారెడ్డి, అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డిల ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని అక్కడ మేము ఎలక్షన్ కమిషన్ కోరడం జరుగుతుంది.